హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఉదయకాలపు శుభాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఉదయకాలంలో మన యొక్క ధ్యానానికంటే ముందుగా ఒక కీర్తనను పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మదినిచ్చునని కీర్తన పాడుకొని ధ్యానంలోకి వెళదాం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చికటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమను భూమిపై నన్ను నిలిపెను. చికటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమను భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నేర్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నేర్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గముపై అడ్డుకొని ఆపివేయుచున్నది, ఖడ్గముపై అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నాటి మధు మధురమైనది. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నాటి మధు మధురమైనది. మేలిమి బంగారు కన్న భిన్నమైనది, మేలిమి బంగారు కన్న భిన్నమైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవునందు ప్రియమైన స్నేహితులారా, ఈ దినపు వాక్య భాగాలను మనం చదువుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, మా తండ్రి, వందనాలైనా మీ ఉచితమైన కృపలో మాకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినపు వాక్య భాగాలను ఆయన మేము ధ్యానం చేసుకుంటుండగా మా మనోనేత్రాలు తెరవండి తండ్రి. నా నోటి మాటలు మా హృదయ ధ్యానముని దృష్టికి అంగీకారములగునట్లుగా దీవించండి. మీ ప్రేమ కలిగిన దయ కలిగిన నామములు అడిగి ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినపు వాక్య భాగాలను మనం చూసుకుంటే అక్టోబర్ నెల 7వ తారీఖు యొక్క పాఠ్య భాగాలు 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి
22 వచనాలలో గలటువంటి వాక్య భాగాలను మనకి ఇవ్వబడింది. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయంలోని మొదటి 22 వచనం. అదే రీతిలో మార్కు సువార్తలోని 13వ అధ్యాయంలోని 14వ వచనం నుండి 31 వచనాలలో గల వాక్య భాగాలను ఉదయకాలంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి క్రొత్త నిబంధనలోని వాక్య భాగమును మాత్రమే మనము ధ్యానం చేసుకుంటున్నాం. దయతో ఈ భాగాన్ని తీసి ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్య భాగాలను మనం ధ్యానం చేసుకున్నామని కోరుతున్నాం. దేవునికి ప్రియమైన స్నేహితులారా, 13వ అధ్యాయం మార్కు సువార్త చాలా విశేషమైనటువంటి వాక్య భాగం. ఈ యొక్క 13వ అధ్యాయంలో అంత్య దినాలలో జరగబోయేటటువంటి ఆ సూచనలు, జరగబోయినటువంటి భయంకరమైనటువంటి విషయాలన్నీ ఈ 13వ అధ్యాయంలో వ్రాయబడింది. అట్టనే మత్తయి సువార్తలో, అట్టనే లూకా సువార్తలో కూడా ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మరి ఈరోజు మార్కు సువార్త, మన పంచాంగం ప్రకారంగా మార్కు సువార్తను మనం తీసుకుంటున్నాం. మార్కు సువార్త మనకు ఇవ్వబడింది. 13వ అధ్యాయంలో 14వ వచనం మనకు ఏం చెప్తుందంటే, మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. నాశనకరమైన హేయ వస్తువు అని ఈ 14వ వచనంలో చెప్పబడింది. ఏమిటయ్యా ఈ నాశనకరమైన హేయ వస్తువు? ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఏఫుల్ హారర్ అని అన్నారు. అంటే చాలా భయంకరమైనటువంటి వర్తమానం, వార్త. కాబట్టి ఈ నాశనకరమైనటువంటి హేయ వస్తువును గురించి యేసయ్య ఈ యొక్క అధ్యాయంలో తన యొక్క రాకడ సమీపముగా ఉన్నటువంటి దినాల గురించి చెప్తూ నాశనకరమైన హేయ వస్తువు అని చెప్పారు. ఈ నాశనకరమైనటువంటి హేయ వస్తువును గురించి దానియేలు ప్రవక్త ముందుగానే ప్రవచించారు. దానియేలు గ్రంథం మనం చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 27వ వచనం అక్కడ ఏమని చూద్దాం. దానియేలు గ్రంథం 9:27. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. ఇక్కడ హేయమైనది నిలుచు వరకు, హేయమైనది అక్కడేమో నాశనకరమైన హేయ వస్తువు అని. ఇదే దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో కూడా ఈ విషయం చెప్పారు. 11వ అధ్యాయంలో 31వ వచనం, అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. నాశనకరమైన హేయ వస్తువును నిలువబెడతారు. ఇదే గ్రంథములో 12వ అధ్యాయంలో కూడా ఈ వాక్యం చెప్పబడింది, ఈ విషయం చెప్పబడింది. 11వ వచనం, 12వ అధ్యాయం 11వ వచనం, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగు హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములగును. ఇక్కడ కూడా నాశనము కలుగుజేయు హేయమైన దానిని. ఈ రీతిగా దానియేలు ప్రవక్త ముందుగానే ఈ నాశనకరమైన హేయ వస్తువుల గురించి తెలియజేశారు. ఆ సమయంలో జరగబోయేటటువంటి విపత్తు ఎట్లా ఉంటుందో యేసయ్య ఇక్కడ వివరిస్తున్నారు. 13వ అధ్యాయంలో మార్కు సువార్తలో ఈ యొక్క నాశనకరమైన హేయ వస్తువు, ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితి గురించి యేసయ్య తన యొక్క జీవిత కాలంలోనే హెచ్చరిక చేశారు. అంటే యెరూషలేములో నుండి ఆయన బిడ్డలు, ఆయన ప్రజలైనటువంటి వారు దేవుని మాటను వినక, దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేసి
దేవునికి అవిధేయులుగా ఉన్నందువలన యేసయ్య కోపము రగులుకొని ఈ యొక్క మాటలు పలుకుతున్నారు. నాశనకరమైనటువంటి విషయము మీరు చూస్తారు అని చెప్పారు. మరి అదే మన క్రీస్తు శకములోని 70 సంవత్సరంలో రోమా ప్రభుత్వం వారు యెరూషలేము దేవాలయాన్ని సంపూర్ణముగా నాశనం చేసి సుమారు 10 లక్షల మంది యూదులను ఊచకోత కోశారటండి. ఎంత భయంకరమైనటువంటి స్థితి చూడాలి. ఇదే నాశనకరమైనటువంటి హేయమైన సంగతులు జరగబోతున్నాయని యేసయ్య చెప్పారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ నాశనకరమైన హేయ వస్తువు, నాశనకరమైనటువంటి సంగతి ఏమిటయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత వలనే, అవిధేయులైనటువంటి వారికి కలుగు ఆ ఉపద్రవము గురించి తెలియబడజేస్తుంది. ఈరోజు ఆ వాక్యం మనం తలంచుకుంటే ఈ ఉదయకాలన్న ఆ భయంకరమైనటువంటి దినం రాకముందే, అటువంటి నాశనకరమైనటువంటి తెగులు రాకముందే మనం జాగ్రత్త పడి ఉండాలి అని ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఎవరు ఎక్కడెక్కడ ఉండాలి, నిలుచుట మీరు చూస్తున్నప్పుడు చదువువాడు గ్రహించునుగాక, వినేవాడు గ్రహించునుగాక, చెవులున్నవాడు వినుగాక అని ఎన్నోసార్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చదువువాడు గ్రహించునుగాక. ఏంటయా గ్రహించాల్సింది? యోదయలో ఉండువారు కొండలకు పారిపోలేదు, మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నేను ఏది తీసుకుని పోటుకై దిగకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలించు వారికి శ్రమ. ఇంత భయంకరంగా ఆ దేవుని యొక్క ఉగ్రత ఉండబోతుంది అవిధేయులైనటువంటి వారి మీదికి అని ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. నాశనకరమైనటువంటి ఆ హేయ వస్తువు, ఆ నాశనకరమైనటువంటి ఉపద్రవము రావటానికి ముందుగా ఈ విషయాలు జరుగుతాయి. మరి ఆ సమయంలో అలనాడు ప్రజలను దేవుని వాక్యం హెచ్చరిక చేసింది దానియేలు గ్రంథం ద్వారా. ఈనాడు ఈ సువార్త ద్వారా మనం కూడా హెచ్చరిక చేయబడుతున్నాం. ఆ కాలము గురించి, ఆ పరిస్థితుల గురించి దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా తెలియజేస్తుంది. అది చలికాలము రాకుండా ప్రార్థన చేయాలంట. ప్రియమైన సోదర సోదరి, ఈరోజు మనం కూడా ఆ భయంకరమైన దినం రాకుండా మనం ప్రార్థన చేయాలి. ఈ భయంకరమైనటువంటి కరోనా వ్యాప్తి చేయకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన వలననే అని యేసయ్య అనేక సార్లు చెప్పారు. ప్రార్థన యొక్క విశేషము, ప్రార్థన యొక్క గొప్పతనము, ప్రార్థన యొక్క విలువ యేసయ్య ఎన్నోసార్లు చెప్పారు. మరి ఇప్పుడు ఈ సమయంలో కూడా ప్రార్థన అది చలికాలంలో ఉండకుండా, అది వారికి శ్రమ రాకుండా మీరు ప్రార్థించుడి, అవి శ్రమగల దినములు అని చెప్పబడింది. 20వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడలా, యేసయ్య తలచుకుంటే వాటిని తక్కువ చేయగలడు, అసలు సైతాన్ని నాశనం చేయగలడు, కరోనానే పారదోలగలడు. హల్లెలూయా. తక్కువ చేయని ఎడల ఏ శరీరు తప్పించుకొనకపోవును. ఎవరు తప్పించుకొనలేరు. యేసయ్య తక్కువ చేస్తే, మారు మనసు పొందడానికి అవకాశం ఉంటే పొందినటువంటి వాళ్లకు ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం. ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరము తప్పించుకోను. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. హల్లెలూయా. ఏర్పరచబడినటువంటి వారి నిమిత్తము యేసయ్య ఆ శ్రమలను తగ్గించే అవకాశం ఉంది. దేవుని ప్రేమల బిడ్డలారా, తాను ఏర్పరచుకున్నటువంటి వారిని, ఏర్పరచబడినటువంటి వారు ఎవరు? ఆ ఏర్పరచబడినటువంటి వారు 22వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఏర్పరచబడిన వారిని మోసం చేస్తారు. ఏర్పరచబడినటువంటి వారు. ఇంకో దగ్గర కూడా చూస్తున్నాం. 27వ వచనం చివరి భాగములు
తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయును. ఎవరయ్యా ఈ ఏర్పరచబడిన వారు? ఏర్పరచబడిన వారు ఎవరు మనం చూద్దాం. కీర్తనల గ్రంథములు 4వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది, చూడండి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ కీర్తన 4వ కీర్తనలో ఈ యొక్క చక్కటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. 4వ కీర్తన, హల్లెలూయా. 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి. తాను ఏర్పరచుకున్నటువంటి వారు దేవుని భక్తులు, దేవుని శిష్యులు, దేవునికి సాక్షులు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడు. ఆ భక్తులైనటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు, భక్తులైనటువంటి వారు. భక్తి ఎవరు? ఏంటయ్యా భక్తి అని అంటే, యాకోబు పత్రికలో మనం చూసాం కదా, ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకోవాలి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఉదయకాలాన ఈ యొక్క ఏర్పరచబడిన గుంపు కొరకు మనం చూస్తున్నాం. ఏర్పరచబడిన గుంపులో మనం ఉన్నామా? ఇంకొక వాక్యం చూసుకుందాం. 50వ కీర్తనలో 5వ వచనములు. 50వ కీర్తన 5వ వచనం ఏముందో చూద్దాం. 50వ కీర్తన 5వ వచనం. నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. నా భక్తులైనటువంటి వారు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని సమకూర్చండి అని ఆకాశమును భూమిని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన సోదర సోదరి, ఉదయకాలమున ఆ నాశనకరమైన హేయ వస్తువు మనం చూస్తున్నప్పుడు చదువువాడు ఆలకించాలి, గ్రహించాలి. గ్రహించి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తుల గుంపులో ఉండాలి. అదే ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. తాను ఏర్పాటు 50వ కీర్తనలో అపోస్తల కార్యములో ఒక మాట ఉంది, చూద్దాం. అపోస్తల కార్యములలో ఎవరు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు చూద్దాం. 15వ అధ్యాయము, అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో 14వ వచనం. 15:14లో ఏముందో చూద్దాం. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పాటు చేసుకుంటున్నాడు. అన్యజనులలో నుండి, ఇతరులలో నుండి, ట్రైబల్ పీపుల్లో నుండి, కోయ ప్రజల్లో నుండి దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రియమైన మిత్రమా, ఈరోజు ఉదయకాలాన దేవుని యొక్క వాక్యము కోయ బిడ్డలకు, కొండల్లో ఉన్నటువంటి వారికి, గుట్టల్లో ఉన్నటువంటి వారికి వినబడుతుంది. రేడియో ద్వారా, విశ్వవాణి ద్వారా వినబడుతుంది. టీవీ ద్వారా, అనేక ఛానల్స్ ద్వారా దేవుని యొక్క వాక్యం వినబడుతుంది. అనేక చోట్ల అనేకులు సభలు, సమావేశాలు పెట్టి దేవుని యొక్క మాటలను తెలియజేస్తున్నారు. కాబట్టి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి అన్యజనులలో నుండి దేవుడు తన సాక్షాత్మైనటువంటి గుంపును ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈరోజు అనేకులు యేసయ్య నామములో బాప్తిసం పొందుకుంటున్నారు, విశ్వాసం ఉంచుకుంటున్నారు. అందుకనే యేసయ్య ఆలయం శుద్ధి చేసినప్పుడు ఏమన్నారు? నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. కాబట్టి తాను అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పాటు చేసుకుంటారు. వారే భక్తి కలిగినటువంటి వారు, వారే ఏర్పాటు చేసుకోబడినటువంటి వారు. మరి ఆ అన్యజనులలో నుండి నువ్వు వచ్చావా? నువ్వే పుట్టుక క్రైస్తవుడవా? పుట్టుక క్రైస్తవుడు అయితే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపులో ఉన్నావా? ఆ యొక్క సమాజంలో నువ్వు ఉన్నావా? ఆ సంఘములో నువ్వు ఉన్నావా? ఏర్పరచబడిన వాడివేనా? యేసయ్య చేత మరి ప్రేమించబడినటువంటి వాడివేనా అని ఉదయకాలన మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇంకొక వాక్యం చూసుకుందాం. మరి సంఖ్యాకాండములో 16వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, స్తోత్రం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం
సంఖ్యాకాండము 16:5. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును. తన యొద్దకు చేర్చుకొనబడినటువంటి వారి గుంపులో ఈ ఉదయకాలంలో మనం కూడా ఉండాలని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాం. 40వ కీర్తన మనం చూస్తేదండి, 40వ కీర్తన అంతా మరి ఏర్పాటు చేయబడినటువంటి సమాజంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 40వ కీర్తన మొదటి వచనములో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకించెను. హల్లెలూయా. యెహోవా కొరకు నేను సహనముతో, ఆయన గుంపులో ఉండడానికి సహనం కావాలా, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలలో ఉండడానికి సమర్పణ కావాలా, భక్తి కావాలా, విశ్వాసం కావాలా, విశ్వాసయుతమైన సాక్షి జీవితం కావాలా. 40వ కీర్తన ఏం చెప్తుంది? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. ప్రియమైన బిడ్డ, నువ్వు ఆయన కొరకు సహనముతో కనిపెట్టే ఓపిక ఉందా? సమయం పోనీక సద్వినియోగం చేసుకునే ఓపిక ఉందా? సమయాన్ని ఎట్లా నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు? ప్రియమైన మిత్రమా, ఆలోచన చేసుకుందాం. ఈరోజు ఈ 40వ కీర్తన అంతా కూడా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపులో 2వ వచనంలో చూద్దాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన ఏర్పాటు చేసుకున్న గుంపులో ఉన్నావు కాబట్టి, ఆయన భక్తుడుగా ఉన్నావు కాబట్టి నువ్వు స్థిరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంటలున్నాయి. నాశనకరమగు గుంటలో నుండి, మోసకరంబగు యూబి నుండి, అటువంటివి ఉన్నాయండి ఈ లోకంలో. మన చుట్టే ఉన్నాయి, మన పరిసరాలలోనే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి నువ్వెట్లా మరి ఆ గుంటలో పడటానికి పోతున్నావా? గుంటలో పడ్డటువంటి వారిని పైకి తీసుకురావడానికి ఏమైనా సిద్ధ మనసు ఉందా? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఉదయకాలాన 2వ విషయం, మొదటిది నాశనకరమైన హేయ వస్తువును చూస్తున్నప్పుడు, హేయమైన పనులు జరుగుతున్నప్పుడు, హేయమైనటువంటి వార్తలు వింటున్నప్పుడు నువ్వు గ్రహించాలి. చదువువాడు గ్రహించునుగాక. మరి 2వ విషయంలో తాను ఏర్పరచబడినటువంటి వారు, ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి సైతాన్ని మోసగిస్తాడని ఇక్కడ ఉంది కదా, మనం చూస్తున్నాం 22వ వచనంలో. ఏర్పరచబడి వారిని మోసపుచ్చుటకై. కాబట్టి నువ్వు ఏర్పాటు అయినావు కాబట్టి, నేను ఎప్పుడో క్రైస్తవునైనాను కాబట్టి, నేను పుట్టుక క్రైస్తవునయ్యాను కాబట్టి ఇక నాకేం తొందర లేదు, నాకేం భయం లేదు అనుకోవడానికి లేదు. ఏ సమయంలోనైనా నువ్వు సైతాన్ చేత మోసపరచబడవచ్చు. కాబట్టి ప్రియమైన బిడ్డ, సిద్ధపాటు అవసరం, స్థిరమైన మనస్సు అవసరమైనటువంటి విషయాన్ని ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మరి నువ్వు మోసపడేటటువంటి స్థితిలో ఉన్నావా? మోసం నుండి బయటపడే స్థితిలో ఉన్నావా? కాబట్టి ఈ ఉదయకాలాన దేవుని సన్నిధిలో మనం ఈ రీతిగా యొక్క వాక్యాలు మనం ధ్యానం చేసుకుంటుంటే ఆ దేవుని యొక్క హెచ్చరికలు మనకు దొరుకుతున్నాయి. మరొకసారి కరోనా దినాలలో మనం ఉన్నాము, లోకమంతా ఉన్నాం, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వార్తలు వింటున్నాం. మరి గ్రహించేటటువంటి మనసు మనకు ఇవ్వాలి. మనం గ్రహించగలిగి దేవుని సన్నిధిలో వాక్యాలు చదువుకుంటుండగా ప్రతిరోజు ఈ దైవవాక్య ధ్యానాల ద్వారా దేవుడు మనలను హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఈ సమయంలో ఈ ఏర్పరచబడినటువంటి వారిని సైతం ఆయన మరి మోసపుచ్చుతాడు సైతాను గాడు. కాబట్టి 27వ వచనం ఏమిటంటే, మరి చివరగా దేవుడు యేసయ్య తన మహిమలో వచ్చినప్పుడు, తన మహిమలో రానై ఉన్నాడు. యేసయ్య కడబోర మ్రోగగానే
యేసయ్య వస్తారు. కడబోర మ్రోగుతుంటేనే వస్తారు. కడబోర ఎందుకు మ్రోగుతుందంటే యేసయ్య వస్తున్నాడా అని చెప్పేటటువంటి వర్తమానం. దశలోనికాయ పత్రికలు, మొదటి దశలోనికాయ పత్రికలు 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది, కడబోర మ్రోగుతుంది, అప్పుడు మృతులైనటువంటి వారు లేస్తారు అని. కాబట్టి ఆ యొక్క మహిమ ప్రభావంతో మేఘాలుడే వచ్చినప్పుడట ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశం అంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. హల్లెలూయా. యేసయ్య వచ్చే ముందు ఆయన తన రెండవ రాకడలో కడబోరం మ్రోగుతూ ఉంటుండగా తన దూతలను పంపి నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తాడు. హల్లెలూయా. ఆ దినం కొరకై భక్తుడైనటువంటి వారు సిద్ధంగా ఉండాలి. ఆ దినం ఎప్పుడో మనకు తెలియదు, ఆ రోజు ఎప్పుడో తెలియదు. కడబోరం మ్రోగబడుతుంది. సిద్ధంగా ఉన్నప్పుడు ఆ స్వరం వింటావు. ఆ విని నిన్ను నువ్వు సిద్ధపరచుకొని యేసయ్య పిలుపునందుకొని వెళ్తావు. కాబట్టి హల్లెలూయా. మరి అటువంటి ఏర్పరచబడిన గుంపులో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని రోజు మనం చేసుకుందాం. ఇక మూడో విషయంగా చూద్దాం. మూడో విషయంగా 28వ వచనంలో ఏం చెప్పారంటే, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. యేసయ్య చెప్తున్నారు, అంజూరపు చెట్టును చూచి ఉపమానం నేర్చుకోండి. యేసయ్య తన స్వయంగా ఈ అంజూరపు చెట్టును ప్రస్తావించి ఒక ఉపమానం మీరు నేర్చుకోండి అంటున్నాడు. ఏంటా ఉపమానం అంటే, దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియదు. చెట్లు చిగురుస్తున్నప్పుడు ఓ వసంతకాలం వచ్చింది, వసంత ఋతువు వచ్చింది అని ఈ రోజు కూడా మనం అదే ఆలోచన కలిగి ఉన్నాం. అదే జరిగేది. కాలాలలో కాలగతులు మారుతున్నప్పుడు, వసంత ఋతువు వచ్చినప్పుడు, వర్షాకాలం తర్వాత వచ్చేటటువంటి వసంత ఋతువులో మరి ఇటువంటి చిగుర్లు, కొత్త చిగుర్లు వేసేటటువంటి, ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలం ముందు వచ్చేటటువంటి వసంత ఋతువు. కాబట్టి ఈ వసంత ఋతువులో చెట్లన్నీ చిగుర్లు వేసి పచ్చగా మరి కనబడుతూ ఉంటాయి, నూతన ఆకులు వస్తాయి. ఈ రీతిగా చిగురుస్తున్నప్పుడు మీరు ఏం గమనిస్తారు? వసంత ఋతువు వచ్చింది అని కనబడతారు, తెలుసుకుంటారు. అదే రీతిలో ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుతా చూసినప్పుడు, ఏ సంగతులు? ఇగో ఇక్కడ చెప్పబడింది కదా 17వ వచనంలో, 17వ వచనం నుండి 23 వచనాల దాకా, 17వ వచనం నుండి 23 వచనాల దాకా ఏమేమి సంగతులు జరుపుకుపోతున్నాయి. సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ప్రకాశించడు అనేటటువంటి విషయాలు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ సంగతులు జరుగుతూ చూసినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఆయన సమీపంగా ఉన్నాడు. రెండవ రాకడ సమీపంగా ఉంది. దేవుని యొక్క ఉగ్రత కొరకై సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ఉన్నావా? దేవునికి స్తోత్రాలు. దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, ఆయన సమీపమనే ఉన్నాడు, తలుపు దగ్గరనే నుంచున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చొని తట్టుచున్నాను. చూద్దామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతడును భోజనం చేస్తాను. హల్లెలూయా. ఆయన తలుపు దగ్గర నుంచి తట్టుచున్నాడు. ఈ సంగతులు జరుగుతున్నప్పుడు
క్రైస్తవ విశ్వాసి గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే ఆయన తలుపు వద్దనే ఉన్నాడు. ఆయన తలుపు తట్టుచున్నాడు. ఎవడైనా స్వరం విని తలుపు తీస్తే ఆయన వస్తాడు. నీ ఇంట్లోకి వస్తాడు, నా ఇంట్లోకి వస్తాడు, మనతో కలిసి భోజనం చేస్తాడు. ఎంత సంతోషం, ఎంత అర్హత! రాజాదిరాజు, ప్రభులకు ప్రభు నీ ఇంటికి నా ఇంటికి రానన్నాడు. ఎప్పుడు మనం ఆయన స్వరము విని ఈ సంగతులు తెలుసుకొని, ఈ సంగతులు జరుగుతున్నప్పుడు, లోకంలో ఎటువంటి సంగతులు జరుగుతున్నప్పుడు తెలుసుకున్న నీవు జాగ్రత్త పడి నీ యొక్క నిన్ను నీ ఇంటిని సిద్ధం చేసుకుంటే యేసయ్య ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీతో కలిసి భోజనం చేస్తాడు. హల్లెలూయా! ఎంత ధన్యత ప్రియులారా! కాబట్టి ఈరోజు ఈ యొక్క 3 విషయాలను మనం నేర్చుకుంటున్నాం. ఇవన్నీ జరుగు వరకు తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ తరం, మనం ఈ తరంలో ఉన్నాం. ఎప్పుడో 2000 ఏళ్ల కిందట చెప్పబడినటువంటి తరము ఇప్పుడు వరకు ఉంది. ఈ రోజు తరం, ఈ తరం వరకు ఉంది. కాబట్టి ఈ యేసయ్య చెప్పిన మాటలన్నీ జరగాలి. ఇవి జరిగితేనే ఈ తరం వర్తిస్తుంది. అప్పుడే తన యొక్క రాకడ అందరికీ సువార్త ప్రకటించబడాలి. సకల జనములకు 11వ అధ్యాయం, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. సువార్త ప్రకటించబడాలి. ప్రియమైన సోదరా, ఈరోజు మరి ఈ 3 విషయాలను చూస్తున్నాం. సువార్త ప్రకటించబడుతుండగా, దేవుని వాక్యం ప్రబలుతుండగా నీ యొక్క వంతేంటి, నువ్వేం చేయగలుగుతున్నావు, నీ పాత్ర ఏమిటి అని ఆలోచన చేసుకొని, మరి నాశనకరమైన హేయ వస్తువులు చూసినప్పుడు, హేయమైన సంగతులను ఉంటున్నప్పుడు దేవుని రాకడ సిద్ధంగా ఉన్నదని గమనించుకొని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపులో ఉండడానికి నీవు సిద్ధపరచుకొని, మరి ఈ సంగతులు జరుగుతున్నప్పుడు ఆయన మన చెంతనే ఉన్నాడు, మన తలుపు దగ్గరే ఉన్నాడు, తట్టుచున్నాడు. నేను స్వరమైన తలుపు తీసేటటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి అని నేర్చుకుంటే మనము, మన కుటుంబము, మన బిడ్డలు క్షేమంగా ఉంటారు, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. అంతకంటే భాగ్యం ఏం కావాలా? ఏం కావాలండి? ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత కాలం ఉన్నా అవన్నీ అశాశ్వతమైనటువంటి వనరులే, అశాశ్వతమైనటువంటి జీవితమే. కానీ శాశ్వతమైన జీవితము మన యేసునందే ఉన్నది. హల్లెలూయా! ఈరోజు ఈ యొక్క 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని, తలంచుకొని, మరి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలా, ఆలోచన చేసుకోవాలా, ధ్యానం చేసుకోవాలా. ఈ ఉదయకాలం ధ్యానం ద్వారా యేసయ్య మనతో మాట్లాడినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా స్తుతులకు పాత్రుడమైనటువంటి మా రాజా, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు అయ్యా, ఈ యొక్క రాకడ దినాలలో జరగనటువంటి సూచనలను మరి ఒకసారి మాకు కళ్ళకు కట్టినట్టుగా మీరు వినిపించారు తండ్రి. జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పారు నాయన. వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాశనకరమైన హేయ సంగతులు జరుగుతున్నప్పుడు నాయన మేము ఎట్లా సిద్ధపాటు ఉండాలో చెప్పారు. ఆయన అలనాడు ఇశ్రాయేలు ప్రజలను, నిన్ను నమ్మిన బిడ్డలను వారు ఎంత అవిధేయులుగా ఉన్నప్పుడు మీరు గద్దించారు. ఈ రోజు కూడా నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము అవిధేయులుగానే ఉంటున్నాం. ఆయా సమయాలలో నాయన నీ యొక్క వాక్యాలను తిరస్కరిస్తూ మనసుంచకుండా ప్రవర్తిస్తున్నాం. మరి ఒకసారి మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి వందనాలు తండ్రి. మమ్మలను మేము మీరు ఏర్పాటు చేసుకున్న గుంపులో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు అనే గుంపులో ఉండాలి. అయినా మరి ఇటువంటి సంగతులు జరుగుతున్నప్పుడు మీరు మా చెంతనే ఉన్నారని, మా యొక్క తలుపు పక్కనే ఉన్నారని, డోర్ పక్కనే ఉండి మీరు తట్టుతున్నారన్న జ్ఞానం కలిగి, స్పర్శ కలిగి, సన్నిధులు సిద్ధపాటు కలిగి ఉండటం సహాయం చేయాలి. ఇదన దీవెనలతో మనందరినీ నింపండి. యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి మీద నెరవేరును గాక. మానవుల ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు.
శోధనను ఒరిగితే ఇక దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు, మన కుటుంబాలకు నిత్యము తోడైందునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామం సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ప్రకారములను దేనిని మరి. ఆమేన్. హల్లెలూయా.